గోదావరికి భారీ వరద నేపథ్యంలో రాజమండ్రి వద్ద రివర్ ఫ్రంట్ నిర్మాణ పనులు ప్రమాదకరంగా మారాయి. గోదావరి గట్టు బలహీనపడి కోతకు గురయ్యే ప్రమాదం ఏర్పడింది. దీంతో ఇసుక బస్తాలు వేసి అధికారులు నివారణ చర్యలు చేపట్టారు. మరోవైపు ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక సైతం జారీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. గోదావరి వరదపై మరింత సమాచారం రాజమండ్రి నుంచి మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. మూడో ప్రమాద హెచ్చరిక స్థాయిని గోదావరి కొనసాగుతున్న నేపథ్యంలో ఇటు పోలవరం జిల్లా నుంచి కోనసీమ జిల్లా వరకు కూడా గోదావరి మహోగ్ర రూపంతో ప్రవహిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనం రాజమండ్రి వద్ద గోదావరి అఖండ గోదావరి మహోగ్ర రూపాన్ని మనం చూడొచ్చు. ఈ సీజన్ లో వాస్తవానికి అసలు 70 సంవత్సరాల చరిత్రలో గోదావరి నిన్నటి వరకు కూడా వెలవెలబోతూ కనిపించింది. అయితే ప్రస్తుతం ఇది ఆకస్మిక వరదగా దీన్ని చెప్పుకోవచ్చు. 2 రోజుల వ్యవధిలోనే గోదావరి ప్రస్తుతం దాదాపు 10 లక్షల క్యూసెక్లు దాటి ప్రస్తుతం ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద దాదాపు 13 లక్షల క్యూసెక్ల వరకు కూడా ప్రవాహం వెళ్ళిపోయింది. దీంతో మనం చూడొచ్చు అక్కడ గోదావరి పరవళ్ల దొక్కుతూ ఉప్పొంగుతూ ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వైపు, అదేవిధంగా అక్కడి నుంచి సముద్రం వైపు కూడా గోదావరి పరుగులు తీస్తున్న పరిస్థితి అయితే ఉంది. దీంతో కనుక ముందుగా పోలవరం జిల్లా ఏదైతే ఈ గోదావరి వరదల కారణంగా తీవ్రంగా ప్రభావితమైంది. దాదాపు 100కు పైగా పోలవరం ముంపు గ్రామాల్లో ఏదైతే 30,000కు పైగా కుటుంబాలు ప్రభావితం కావడం జరిగింది. దీంతో వాళ్ళకి సహాయక చర్యలు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి వారిని ఏదైతే జల దిగ్బంధంలో చిక్కున్న గ్రామాలకు సంబంధించిన నిర్వాసితులను అయితే పునరావాస కేంద్రాలు కూడా తరలించడం జరిగింది. అదేవిధంగా ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఏదైతే డెలివరీ సమయం దగ్గర పడిన దాదాపు 40 మంది వరకు కూడా గర్భిణీ స్త్రీలను కూడా ఆసుపత్రులకు తరలించారు. పోలవరం జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ ఆధ్వర్యంలో సహాయక చర్యలు కూడా చేపడుతున్నారు. అదేవిధంగా కోనసీమ జిల్లాకు సంబంధించి చూస్తే కనుక 32 లంక గ్రామాలు అయితే ప్రభావితం కావడం జరిగింది. దీంతో ముందు జాగ్రత్తగా అంటే ఇప్పటికే లంక గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు దిగిపోయిన నేపథ్యంలో పడవలపైనే రాకపోకలు సాగిస్తున్నారు. దీంతో ముందు జాగ్రత్తగా స్కూల్లో కూడా సెలవులు ప్రకటించిన పరిస్థితి అయితే ఉంది. అయితే సాధారణంగా గోదావరి వరదలు ఎప్పుడు కూడా జరిగినప్పుడు లంకల వద్ద నదీ కోత అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. గట్లు కూడా తెగిపోతూ ఉంటాయి. అయితే తొలిసారిగా ప్రస్తుతం మనం చూడొచ్చు ఇక్కడ చాలా సంవత్సరాల తర్వాత రాజమండ్రి వద్ద గోదావరి నదీ కోత అనేది కూడా కనిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనం చూస్తుంది ఇది రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు. రివర్ ఫ్రంట్ అంటే హైదరాబాద్ దుర్గం చెరువు బ్రిడ్జి తరహాలో దీన్ని ఈ రివర్ ఫ్రంట్ ని నిర్మించాలని చెప్పి కూడా పర్యాటక ప్రాజెక్ట్ లో భాగంగా నిర్మాణం అయితే చేపడుతున్నారు. అయితే మనం చూడొచ్చు ఇక్కడ రివర్ ఫ్రంట్ పనుల్లో గోదావరి గట్టు ఏదైతే కోతకు గురయ్యే పరిస్థితి ఏర్పడింది. అత్యంత ప్రమాదకరంగా మారిన నేపథ్యంలో ఇసుక బస్తాలను కూడా వేసి అక్కడ రక్షణ చర్యలు అయితే చేపట్టారు. దీంతో రానున్న రోజుల్లో అంటే ప్రస్తుతం చూస్తే కనుక ఇప్పుడు ఏదైతే భద్రాచలం ఉన్న పరిస్థితి బట్టి చూస్తే కనుక ధవళేశ్వరం వద్ద 15 లక్షల క్యూసెక్ల వరకు కూడా వరద ప్రవాహం వెళ్లే అవకాశం అయితే ఉంది. ఈ నేపథ్యంలో ఇక్కడ రాజమండ్రి వద్ద ప్రస్తుతం ఈ రివర్ ఫ్రంట్ పనులు జరుగుతున్న ప్రాంతంలో అయితే గట్టు ఏదైతే కోతకు గురై బలహీనపడి పరిస్థితుంది. ఈ నేపథ్యంలో తాత్కాలికంగా ఇక్కడ హడావుడిగా రక్షణ చర్యలుగా ఇసుక బస్తాలు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అయితే రానున్న రోజుల్లో ఇదే గోదావరి వరద మహోగ్ర రూపంతో వస్తే కనుక రివర్ ఫ్రంట్ పనులు కావచ్చు, ఇక్కడ గోదావరి గట్లు పరిస్థితి కావచ్చు, రాజమండ్రి వద్దే ఎలా ఉంటుందని చెప్పి కూడా అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్నాయి. మొత్తం మీద చూస్తే కనుక ప్రస్తుతానికి అయితే దీనికి సంబంధించి తాత్కాలికంగా రక్షణ చర్యలు అయితే చేపట్టారు. మనం చూడొచ్చు ప్రతి రోజు కూడా రాజమండ్రి వద్ద గోదావరిలో బోటింగ్ కోసం పడవలు ఉంటాయి. ఈ వరద నేపథ్యంలో మొత్తం పడవలందరినీ కూడా రక్షణగా ఇక్కడ ఏదైతే ఇక్కడ ఉంచడం జరిగింది. మొత్తం చూస్తే కనుక ఈసారి ఒక 2 రోజుల్లోనే గోదావరి వరద ఉగ్ర రూపం దాల్చింది. ఏదైతే దాదాపు చూస్తే కనుక 12 గంటల వ్యవధిలోనే గోదావరి గంటకు పెరుగుతూ కూడా 1 నుంచి 3వ ప్రమాద హెచ్చరిక వరకు కూడా భద్రాచలం వద్ద వెళ్ళిపోయింది. అదేవిధంగా ధవళేశ్వరం వద్ద కూడా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి చూస్తే కనుక ప్రస్తుతం పోలవరం జిల్లాలో ఏదైతే చింతూరు ఏజెన్సీలోని గ్రామాలు పోలవరం ముంపు ప్రభావిత గ్రామాలన్నీ కూడా ప్రజలైతే దాదాపు 30,000 వరకు కూడా ఈ వరదల కారణంగా ప్రభావితం అవుతున్నారు. దీంతో వారికి సంబంధించిన సహాయక చర్యలు కూడా చేపడతామని చెప్పి కూడా అధికారులు చెప్తున్నారు. వారికి సంబంధించి నిత్యావసర వస్తువులు కావచ్చు, రేషన్ కావచ్చు, అదేవిధంగా అత్యవసర మందులు కావచ్చు, ఇవన్నీ కూడా అందుబాటులో ఉంచామని చెప్పి కూడా కలెక్టర్ దినేష్ కుమార్ ప్రకటించిన పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా అంబేద్కర్ కోనసీమ జిల్లాకు సంబంధించి చూస్తే కనుక 32 లంక గ్రామాలు అయితే ప్రభావితం అవుతాయని చెప్పి కూడా అంచనా వేసి ఎవరు కూడా ప్రమాదకరంగా ప్రయాణాలు చేయొద్దని చెప్పి కూడా హెచ్చరికలు జారీ చేశారు. మొత్తం మీద ప్రస్తుతం శని ఆదివారాలు కావడంతో ఇవాళ రేపు కూడా పెద్ద ఎత్తున సందర్శకులు కావచ్చు, స్థానికులు కావచ్చు గోదావరి వరదను చూసేందుకు ఇక్కడ ఏదైతే నదీ తీర ప్రాంతానికి తరలి వచ్చే అవకాశం అయితే ఉంది. ఈ నేపథ్యంలో ఎవరో కూడా గోదావరి వరద దగ్గరికి గోదావరిలోకి దిగదని చెప్పి కూడా ఇప్పటికే అధికారులు హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద
ఒక 2 రోజుల వ్యవధిలోనే గోదావరి పూర్తిగా రూపురేఖలు మారిపోయి వెలవెలబోతూ ఇసుక తిప్పలతో కనిపించిన గోదావరి ప్రస్తుతం మహోగ్ర రూపంతో ఇటు ప్రవహిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలి. ఎవరు కూడా ఇటు 15 లక్షల క్యూసెక్ల వరకు కూడా ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద ఏదైతే ప్రవాహం ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో గోదావరి నదీ పాయలు కావచ్చు, లేదంటే ఇటు లంక గ్రామాల వద్ద కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటన జారీ చేసిన పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద ప్రస్తుతం అయితే ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద దాదాపుగా 2వ ప్రమాద హెచ్చరిక స్థాయి వరకు కూడా ఈ గోదావరి వరద వెళ్ళిపోయింది. అదేవిధంగా రాజమండ్రి వద్ద కూడా తొలిసారిగా అయితే ఇక్కడ గట్లు బలహీనపడి కోట గురయ్యే పరిస్థితులు అయితే ఇక్కడ రివర్ ఫ్రంట్ వద్ద కనిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇది గోదావరి వరదకు సంబంధించిన తాజా పరిస్థితి. ప్రసాద్ టీ న్యూస్ రాజమండ్రి. భద్రాచలం వద్ద గోదావరి ఉధృతి ప్రస్తుతం నిలకడగా కొనసాగుతుంది. గత 3 గంటలుగా గోదావరి నీటి మట్టం 56 అడుగుల వద్ద స్థిరంగా ప్రవహిస్తుంది. అధికారులు పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే 3వ ప్రమాద హెచ్చరిక అమల్లో ఉండగా ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే అటు వరద ప్రవాహాన్ని ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. వరద పరిస్థితిపై మరిన్ని వివరాలని మా ప్రతినిధి తిరుపతిరావు అందిస్తారు. భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది. నిన్న ఉదయం నుంచి కూడా 1వ ప్రమాద హెచ్చరికను ఇచ్చి సాయంకాలం 2వ ప్రమాద హెచ్చరిక, నైటు అర్ధరాత్రి సమయంలో 3వ ప్రమాద హెచ్చరికను అనుకొని మరి 56 అడుగుల వద్ద కూడా ప్రవహించిన పరిస్థితి. ఉదయం నుంచి కూడా ఈ యొక్క ప్రవాహం కొనసాగింది. కానీ ఇంకా 3 గంటల నుంచి గడిచిన 3 గంటల నుంచి కూడా ఈ యొక్క ప్రవాహం 56.10 అడుగుల వద్ద ప్రవాహం కొనసాగుతుంది. మన విజువల్స్ లో చూసుకోవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి ఈ కరకట్ట ప్రాంతంలో ఉన్న కరకట్ట ప్రాంతం మొత్తం కూడా ఈ యొక్క నీటి మొత్తం నిండిన పరిస్థితి అయితే ఉంది. ఈ యొక్క స్థానఘాట్లు కావచ్చు, ఉపాలాలు కూడా పూర్తిగా నీట మునిగిన పరిస్థితి. అయితే సిడబ్ల్యూసీ అధికారులు అయితే పైనుంచి వరద ప్రవాహం వచ్చే అవకాశం ఉన్నట్లు కూడా తెలుపుతున్నారు. అయితే ఇప్పటికే జిల్లా యంత్రాంగం కూడా అప్రమత్తమైందని చెప్పాలి. ఇక్కడ పునరావాస కేంద్రాలు కూడా ముంపు ప్రాంతాలకు గురైనటువంటి గ్రామాలను కూడా ఖాళీ చేపించేసి పునరావాస కేంద్రాలు తరలించిన పరిస్థితి. దాదాపు ఇటు పెనుపాక కావచ్చు, మనుగూరు, సారపాక సంబంధించినటువంటి కమలాపురం సంబంధించిన గ్రామాలు కూడా పూర్తిగా ఖాళీ చేపించి ప్రభుత్వ కార్యాలయాలు అయితే వారికి పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసిన పరిస్థితి మనం చూసుకోవచ్చు. ఈ యొక్క గోదావరి ప్రవాహం మనం ఎలా కొనసాగుతుంది ఇక్కడ చూడొచ్చు. గోదావరి నిన్న ఉదయం నుంచి కూడా ఈ యొక్క ప్రవాహం భారీ స్థాయిలో కొనసాగుతూ వస్తుంది. ఈ అవతల ఉన్నటువంటి సారపాక ప్రాంతం కూడా పూర్తిగా ముంచెత్తిన విజువల్స్ లో మనం చూసుకున్నట్లయితే అక్కడ ఉన్నటువంటి ప్రవాహం మొత్తం కూడా అక్కడ సారపాక సంబంధించిన ప్రవాహం అటు చేరడంతో అక్కడ ఉన్న రాకపోకలు కూడా నిలిచాయి. రెడ్డిపాలెం కావచ్చు, ఇటు బుర్గంపడి వెళ్ళే ప్రాంతం కూడా నీట మునిగిన పరిస్థితి అయితే ఇప్పటికే ఆ ప్రాంతం మొత్తం కూడా పోలీసులు, రెవెన్యూ శాఖ అధికారులు అయితే బారిగేట్లు పెట్టి పహారా కాస్తున్న పరిస్థితి నెలకొంది. ఇంకా ఈ ఒక ప్రవాహం సాయంకాలం వరకు కూడా కొనసాగే అవకాశం ఉన్నట్టు కూడా సిడబ్ల్యూసీ అధికారులు తెలపడంతో అయితే జిల్లా కలెక్టర్ అంకిత ఆధ్వర్యంలో అయితే ఇక్కడ సహాయ చర్యలు చేపడుతున్నారు. ఇక్కడ కమలాపురంలో కావచ్చు, భద్రాచల పరిసర ప్రాంతాల్లో సుభాష్ నగర్, కొత్త కాలనీ, అయ్యప్ప కాలనీకి సంబంధించినటువంటి మొత్తం కూడా వారందరూ కూడా పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి వారందరూ కూడా పునరావాస కేంద్రాలు అన్ని ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఇంకా ఈ యొక్క ప్రవాహం నిలకడగా ఉన్నప్పుడు కూడా రేపు ఉదయం వరకు కూడా ఈ యొక్క 3వ ప్రమాద హెచ్చరికలోనే కొనసాగే పరిస్థితి ఉన్నట్లు కూడా తెలుపుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇంకా ఈ యొక్క ఏదైతే ఇప్పుడు వెంకటాపురం, భద్రాచలం నుంచి వెంకటాపురంకి వాజేడికి వెళ్లే రహదారి కూడా పూర్తిగా నీటి దిగ్బంధం అవడంతో అక్కడ ఉన్నటువంటి రాకపోకలు కూడా నిలిచాయి. ఇటు తెలంగాణ ఆంధ్ర సరిహద్దు ప్రాంతం కూడా పూర్తిగా నీరు చేరడంతో అక్కడ ఉన్నటువంటి రహదారి కూడా పూర్తిగా రాకపోకలు నిలిచిపోవడమే కాకుండా అక్కడ ఉన్నటువంటి ఏదైతే జామాయిల తోటలు కావచ్చు, వరి చేనులు కావచ్చు, పత్తి చేనులు కావచ్చు, ఇటు పామాయిల తోటలు కూడా పూర్తిగా నీటిలో దిగ్బంధం అనేది చెప్పాలి. ఇక్కడ ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి ఏదైతే ప్రాంతాల్లో కూడా బారిగేట్లు ఏర్పాటు చేసి పోలీసు పహారా కాస్తూ ఆ వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిన పరిస్థితి ఉంది. ఇంకా ప్రవాహం పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో అయితే సిడబ్ల్యూసీ అధికారులు అయితే ఇంకా ఈ యొక్క ప్రవాహం అంటే ఎగువ ప్రాంతాల్లో ఉన్నటువంటి వరద ప్రవాహం ఏదైతే కడియం ప్రాజెక్టు కావచ్చు, శ్రీరామ్ సాగర్ కావచ్చు, ఇటు తాలిపేరుకు సంబంధించినటువంటి ప్రాజెక్టు నుంచి నీరు వస్తున్న నేపథ్యంలో అయితే వరద ప్రవాహం ఇంకా నిలకడగా ఉండొచ్చు, లేదా పెరిగే అవకాశం ఉన్నట్లు కూడా ప్రవాహం కొనసాగే అవకాశం కనపడుతుంది. ఇది కూడా తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో తిరుపతిరావు, జీ తెలుగు న్యూస్.